హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ముందుగా నేనైతే నిద్ర లేచిన వెంటనే కాస్త బ్రషింగ్ అది చేసేసుకొని వేడి వాటర్ కోసం పొయ్యి అయితే వెలిగించేసాను. అలాగే మట్టి పొయ్యిలు కూడా రాత్రి శుభ్రం చేసేసాను. గ్యాస్ కూడా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, కిచెన్ అంతా కూడా. అలాగే పొయ్యి వెలిగించిన వెంటనే వేడి నీళ్ళు పెట్టేసి ఇక్కడ బయట అయితే కల్లాపి చల్లేసాను. ముగ్గులైతే ఇంతకుముందే వైట్ పెయింట్తో వేసేసాను. అయినా సరే ముగ్గు వేసుకోవాలి కదా, అందుకనే మళ్ళీ ముగ్గు పిండితో కూడా ముగ్గులు వేశాను. నా ముగ్గు ఎలా ఉందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇక్కడ తులసి చెట్లు చూడండి ఎంతలా పెరిగాయో. దేవుడికి మాలలు వేసుకోవడానికి ఉంటాయి కదా అని వాటిని తీసేయలేదు, అలాగే ఉంచేశాను. ఇక్కడ వాకిట్లో అయితే పత్తి ఉండడం వల్ల అక్కడ కల్లాపి చల్లడానికి లేదు, అందుకనే ఇక్కడ రోడ్డు మీద కాస్త చల్లేసి ముగ్గులైతే పెట్టేశాను. ముగ్గులు పెట్టేశాక నేను స్నానం అది చేసేసి ఇంట్లోకి తాగడానికి మంచినీళ్ళు అయితే పట్టేశాను. మంచినీళ్ళు పట్టేశాక వీటన్నిటిని ఇంట్లో పెట్టేసి కొన్ని దేవుడి విగ్రహాలు అయితే క్లీన్ చేసేవి ఉండే, అందుకని వాటిని వేడి నీళ్ళలో కాస్త పీతాంబరి పౌడర్ అలాగే విమ్ లిక్విడ్ వేసి ఒక అరగంట నానబెట్టేశాను. నానబెట్టిన తర్వాత వాటిని క్లీన్గా తోమేసి ఇక్కడ ఆరబెట్టేశాను. ఇవి ఆరేలోపు మాకింటి పక్కన చిన్నగా ఖాళీ ప్లేస్ ఉంటే అందులో కొన్ని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు వేసాము. అక్కడ నుండి కొన్ని పూలు తీసుకురావడానికని వెళ్ళాను. ఇదైతే మా ఇంటి పక్కనున్న చిన్న గార్డెన్ అండి. ఇందులో అన్ని రకాల పూల మొక్కలు కొన్ని వేశాను. అన్నీ చాలా బాగా పూలైతే పూస్తున్నాయి. ఈ పూలు కొన్ని పూజ కోసమని కొన్ని పూలు తీసుకెళ్ళాను ఇంట్లోకి. నా గార్డెన్ టూర్ కనుక మీరు చూడాలనుకుంటే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. పూలు అయితే తీసుకొని వచ్చాక గడప దగ్గర అయితే పూజ చేసేసాను. కొన్ని పూలు అక్షింతలు వేసేసి గడపకైతే దండం పెట్టుకొని ఆ తర్వాత తులసి పూజ కూడా చేసేసాను. తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కూడా శుభ్రం చేసిన విగ్రహాలన్నిటికీ బొట్లు పెట్టేసి పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. నా పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. కిచెన్లోకి వెళ్ళి నాకు మా వారికి టీ అయితే పెట్టేశాను. పిల్లలైతే ఇంకా లేవలేదు. వాళ్ళ నిద్ర లేచేలోపు వాళ్ళ కోసం టిఫిన్ కూడా రెడీ చేసేయాలి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 కప్స్ టీ అయితే పెట్టేశాను నాకు, మా వారికి. అలాగే టీ తాగేలోపు లెమన్ రైస్ చేయడం కోసం ఒక గిన్నెలో రైస్ అయితే కడిగి పెట్టేశాను. నేను టీ తాగేలోపు అది ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత రైస్ని ఒక గిన్నెలో తీసుకొని చల్లారే వరకు అలాగే వదిలేయాలి. చల్లారిన తర్వాత అందులో కాస్త నిమ్మరసం వేసి కలిపేసుకోవాలి రైస్లో. ఇక్కడ లెమన్ రైస్ కోసమని పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. లెమన్ రైస్ అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. లంచ్ బాక్స్లో పెట్టిస్తే కంప్లీట్గా తినేస్తారు. బాక్స్ అస్సలు ఇంటికి తీసుకురారు, ఖాళీగానే తీసుకొస్తారు. మీకు లెమన్ రైస్ రెసిపీ కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు లెమన్ అయితే పిండేసుకున్నాం కదా, దీన్ని మొత్తం రైస్కి అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్నాక లెమన్ రైస్ కోసం తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఫ్రై ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం శనగపప్పు, మినపప్పు, ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని రైస్లో వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, లెమన్ రైస్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు కూడా తొందరగా చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి చాలా హడావిడిగా ఉంటుంది కదా పొద్దున. ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే తొందరగా అయిపోతాయి.
అందుకనే ఈరోజు లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. నాకు పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే త్వరగా అయిపోతుందని లెమన్ రైస్ చేసేసి పిల్లలకి బాక్స్లో అయితే పెట్టిచ్చేసేసాను. ఆ తర్వాత పిల్లలకి టిఫిన్ కూడా తినిపించేసాను బాక్స్లలో. ఈ బాక్స్ అయితే మా బాబు కోసం, ఇక ఆ 2 బాక్సెస్ ఉన్నదైతే మా పాప కోసం. రెండిట్లలో పెట్టి ప్యాక్ చేసేసాను. లెమన్ రైస్ రెండిట్లో పెట్టి ప్యాక్ చేసేసాక వాళ్ళకి కూడా ప్లేట్లలో వేసిచ్చేసి తినిపించేసాను. అలాగే స్నాక్స్ కూడా పెట్టేశాను ఇవి ప్యాక్ చేసేసాక. ఈ హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. అందుకే ఇద్దరికి 2 బాక్స్లలో చెరో కొన్ని బిస్కెట్స్ వేసేసి పెట్టేశాను. 2 స్నాక్స్ బాక్సులు, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ చూడండి మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. ఆటో కూడా వచ్చేసింది, వెళ్ళిపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.